అడిగేది ఒకటే, ఎంఎస్పీ మనం డిక్లేర్ చేసిన ప్యాడీ కోసం డిక్లేర్ చేస్తున్నాం. ఇప్పుడు రైస్ టాపిక్ ఎందుకు చేస్తున్నారు బీజేపీ అని మాకు అర్థం అవ్వట్లేదు. మేము ప్రతి క్రిస్టల్ క్లియర్ ఉన్నాం, మేము ఇదే టాపిక్ మాట్లాడుతాం. అందరికీ ప్యాడీ ప్రొక్యూర్ చేయండి ఎంఎస్పీ ప్రైసెస్, బాయిల్డ్ రైస్, పారాబాయిల్డ్ రైస్, ఇవన్నీ మాకేం అవసరం. మేము పోయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలని చెప్పి మిల్లింగ్ చేసి ఇస్తున్నాం తప్ప మాకేం అవసరం లేదు. మాకు వచ్చే ప్యాడీ మొత్తం ప్రొక్యూర్ చేయాలి, వేరే రాష్ట్రాలు ఎట్లా ప్రొక్యూర్ చేస్తాం అట్లనే ప్రొక్యూర్ చేయాలి. ఈ బీసీ జనగణన నుంచి కూడా మాట్లాడుతూ ఆలోచించండి. ఒక సిస్టమ్, ఒక కేంద్ర ప్రభుత్వం అన్నిటికీ సేమ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఎప్పుడో తమిళనాడులో జయలలిత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు డామినేట్ చేసి వాళ్ళ సపోర్ట్ అవసరం ఉంది కాబట్టి అమెండ్మెంట్ చేంజ్ చేసి నాట్ టు కమ్ అండర్ ద సుప్రీం పరిధిలోకి రాకుండా వాళ్ళు 69% చేసుకున్నారు. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు కేంద్ర ప్రభుత్వంలో లేదా రాష్ట్ర ప్రభుత్వం అడిగిందనుకో, తమిళనాడు 69% మీరేం చేస్తుంటే మా ప్రభుత్వం ఏం చెప్పాల్సి వస్తుంది? దీనికి ఆన్సర్ 100% జవాబుదారితనం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. మేము అడిగే ప్రతి ఇష్యూ అంశంపై అంశం రోజు మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడాలి, ఎట్లా నిరసన చెప్తా అవి మాకు తెలుసు. మేము చెయ్యట్లేదని ఒకళ్ళు రాసిచ్చాడు, మేము కేసీఆర్ ఎందుకు రాసిస్తాడు? కలెక్టర్ రాసి తీసుకుని ఇవ్వమని చెప్పి, బికాస్ ఆ రోజు ప్రొడ్యూస్ అయింది కావాలని చెప్పి. అదే పంజాబ్ లో కూడా తీసుకోమని చెప్పండి, రైటింగ్ రాసేయమని చెప్పండి. ఏ ప్రభుత్వాలు మిల్లింగ్ చేసినా మేము మిల్లింగ్ చేసినా ఈ కథలు చెప్తుంటారు. 70 సంవత్సరాల తర్వాత నవాగారు చెప్పినట్టు ఇన్ని సంవత్సరాల తర్వాత ఏమైతుంది మన దేశంలో? అన్ని దేశాలు మన వైపు చూస్తుంటే మనం పిచ్చి పిచ్చి కొట్లాటలు, పిచ్చి పిచ్చి ఇష్యూస్ మీద ఒక పాయింట్ రిజాల్వ్ చేశారు టీడీపీ, కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్. ఎందుకు ఎత్తుకోబోతున్నారు అర్థమైంది. పోకుండా ఇంకా ఉల్టా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడదు. రమ్మారెడ్డి విల్ హ్యావ్ ఓపెన్ డిబేట్ ఆన్ ఎనీ టాపిక్. ప్యాడీ గురించి మాకు సీరియస్నెస్ లేదు, మాకు నిబద్ధత లేదు, భయపడుతున్నారు. ఎవరికి భయపడతాం మేము? రైతుల కోసం 100% రోడ్ల మీదకి వస్తాం, పార్లమెంట్ వస్తాం, వెళ్ళకి వస్తాం. అవసరం వస్తే ప్యాడీ తీసుకొచ్చి ఇక్కడ పార్లమెంట్ కూడా వస్తాం. దేనికి భయపడడం? ఏ ఇష్యూ ఉంటావో ఓపెన్ డిబేట్ చేద్దాము, మాట్లాడే అవకాశం పార్లమెంట్ ఇవ్వరు, బయట ఇవ్వరు. ఏమనుకుంటున్నావు అసలు? ఒక దేశంలో ఉన్నామా? తెలంగాణ రాష్ట్రం కేంద్రం పార్టీ కాదా? ఎన్ని విధాలు ప్రూవ్ చేయాలి? మేము మంచి పర్ఫార్మ్ చేస్తున్నాం కాబట్టి చేతులు ఏంటి? మేము అడిగేది గొప్ప కోరిక మేము అడగట్లే కదా, బేసిక్స్ అడుగుతున్నాం. పక్కన రాష్ట్రాలు ఏమిస్తున్నాం, అదే మమ్మల్ని చెప్తున్నాం. అనవసరంగా ట్వీట్ చేసి రకరకాల రాజధాని చేస్తే మాత్రం మంచిగా ఉండదు. ట్వీట్లకు ఆన్సర్ చేయడం గొప్పగా ఒక హుందాతనం ఉండాలి. మాణిక్ కవిత గారి గురించి ఏదో ట్వీట్ చేస్తాడు ఎక్స్ఎంపీ అని చెప్పి. అరే వాట్ నాన్సెన్స్ ఇస్ దట్? వాజ్ దట్ రిక్వైర్డ్ ఆన్ ఏ ట్విట్టర్ ప్లాట్ఫామ్? థ్యాంక్ యూ.